రామ్నగర్లోని కళాశాల ఎస్సీ వసతి గృహంలో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేసి వారితో పాటు అక్కడే రాత్రి బస చేశారు. విద్యార్థులకు 150 బ్లాంకెట్లు, 600 నోటు బుక్కులు, క్రికెట్ కిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యత ఇస్తోందని, విద్యార్థులకు పౌష్టికాహారం అందేలా మెస్ ఛార్జీల పెంపు చేపట్టినట్లు తెలిపారు. వసతి గృహంలో భోజనం నాణ్యతను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో కొరివి అరుణకుమార్, మేకల నర్సయ్య, గుండెటి శ్రీనివాసరెడ్డి, గంధం శ్రీనివాస్ గౌడ్, పెద్దిగారి తిరుపతి, వంగ హరీష్ గౌడ్, మునిగంటి అనిల్, కొట్టే ప్రభాకర్, కాంపెల్లి కీర్తికుమార్, సిద్ది లక్ష్మణ్, వార్డున్ అంజయ్య తదితరులు పాల్గొన్నారు. కళాశాల బాలుర ఎస్సీ వసతి గృహానికి సంబంధించి ఈరోజు కరీంనగర్ రామ్నగర్లో నడిపోతున్నటువంటి ఈ వసతి గృహాన్ని మేము ఆకస్మికంగా మరి ఇక్కడ ఏ విధంగా భోజనం సదుపాయాలు అందిస్తూ ఉన్నారు. మేము ప్రభుత్వం పెంచినటువంటి మెస్ ఛార్జీల ప్రకారం పౌష్టికాహారం అందిస్తూ ఉన్నారా లేదా, అదేవిధంగా వీళ్ళకి సంబంధించినటువంటి వసతి అంటే బెడ్లకు సంబంధించి రాత్రి తీవ్రమైనటువంటి చలి ఉన్నటువంటి పరిస్థితులలో విద్యార్థులు ఏ విధంగా మరి రాబోయే రోజుల్లో ఎగ్జామ్స్ కానీ ఇవన్నిటిని కూడా కండక్ట్ చేస్తున్నటువంటి పరిస్థితులలో ఏ విధంగా విద్యార్థులు సమస్యలు ఎదుర్కొంటారో తెలుసుకోవడానికి రావడం జరిగింది. ముఖ్యంగా పెరిగిన మెస్ ఛార్జీల దాని ప్రకారం విద్యార్థులు చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే పౌష్టికమైన ఆహారం బాయిల్డ్ ఎగ్తో పాటు చికెన్తో పాటు నెలకు ఒకసారి మటన్ ఇవన్నీ కూడా అందిస్తున్నటువంటి పరిస్థితులలో అదేవిధంగా కొంతమందికి బ్లాంకెట్లు లేని పరిస్థితి ఉన్నది. అప్పటికప్పుడే ఉన్న ఎంతమంది అయితే విద్యార్థులు ఉన్నారో దాదాపు 150 మందికి అందరికీ కూడా మరి బ్లాంకెట్లు తెప్పించి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వాళ్ళకు నోట్బుక్స్ కానీ అప్పుడప్పుడు దగ్గరే ఉన్నటువంటి గ్రౌండ్కు మార్కెట్ గ్రౌండ్కు క్రికెట్ ఆడతాం సార్ అని చెప్తే క్రికెట్ కిట్లు కానీ ఇవన్నీ కూడా మా వంతు బాధ్యతగా ఇక్కడికి వాళ్ళ యొక్క సమస్యలు తెలుసుకున్నప్పుడు ఖచ్చితంగా చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇవన్నీ అందించడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వం నుంచి కూడా మరి ఇంకా రావాల్సినటువంటి ఇంకేమైనా ఒక సదుపాయాలు వాళ్ళకు కొంచెం రూమ్స్ కొంత కంజెస్టెడ్గా ఉన్నాయని చెప్తే ఖచ్చితంగా మా సంక్షేమ శాఖ మధ్యలో లక్ష్మణ్ కుమార్ గారితో మాట్లాడి తప్పకుండా ఇంకా పైన కొంత రేకుల షెడ్ అయినా ఎక్స్పాన్షన్ చేసి మరి వాళ్ళకి ఇంకొక 50 మందికి వసతి కల్పించే విధంగా తప్పకుండా చేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఇంకా వారికి ప్రభుత్వపరంగా చేయాల్సినటువంటి అన్నింటినీ కూడా అందిస్తూ మా సొంతంగా కూడా ఈ యొక్క కరీంనగర్ సంబంధించి రామ్నగర్ హాస్టలే కాదు మరి మిగతా హాస్టల్లో కూడా ఇదే విధంగా ప్రభుత్వం పెంచిన మెస్ ఛార్జీల ప్రకారం పౌష్టికాహారం అందిస్తున్నా లేదా తెలుసుకోవడానికి మా వంతు బాధ్యతగా చూస్తూ ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి విద్యా వైద్యానికి ప్రాధాన్యతనిస్తూ తప్పకుండా భారత పౌరులుగా మరి ప్రతి ఒక్కరిని మనం వారికి సదుపాయాలు కల్పించాలా, వారికి మంచి పౌష్టికాహారం అందించాలనేటువంటి చిత్తశుద్ధి ముందుకెళ్తున్నటువంటి క్రమంలో మా వంతు బాధ్యతగా మరి వీరికి అన్ని సదుపాయాలతో పాటు వసతులతో
తో పాటు నాణ్యమైన భోజనం అందుతుందో తెలుసుకుంటూ మా వంతు కొన్ని ఉడతా భక్తిగా వారికి ఇవన్నీ కూడా సాయం అందిస్తూ ఉన్నాం. తప్పకుండా ఈ ప్రభుత్వంలో రాబోయే రోజుల్లో ఇంకా వీరికి ఇంకెక్కడన్నటువంటి లోటు ఉన్నట్టు కూడా ఉన్నా కూడా మేము ప్రభుత్వం ద్వారా వీళ్ళకి అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. అదేవిధంగా మరి వారితో సహపంక్తి భోజనం చేయడమే కాకుండా రాత్రి ఇక్కడనే బస చేసి, ఎందుకంటే ఒక రాత్రి ఇక్కడ గడిపితే వారికి కూడా ఒక భరోసాతో పాటు మరి వారికి ఇంకేమన్నా సమస్యలు ఉంటే కూడా మా దృష్టికి వస్తుంది కాబట్టి రాత్రి ఇక్కడ పడుకొని మార్నింగ్ లేచి వెళ్తామని చెప్పి మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమం చేసినట్టు నాతో పాటు చేసినట్టు మన మిత్రులకు మా పార్టీకి సంబంధించినటువంటి మరి అదేవిధంగా మరి ఈ వార్డెన్కు మిగతా మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఇస్తాను.